నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి గమ్మదనం. ఈరోజైతే మా ఊరిలో చాలా పెద్ద వర్షం వస్తుంది. చూడండి, మేఘాలు మెరుపులు, చాలా కూల్గా ఉందన్నమాట. వాతావరణం అయితే చాలా ఎక్కువ వర్షం పడుతుంది. బయటైతే అంత వర్షం పడుతున్నప్పుడు మనకి ఏదైనా టేస్టీగా బజ్జీలు కానీ ఏదైనా తినాలనిపిస్తుంది. అందుకే ఈరోజు టేస్టీగా మంచి రెసిపీ చేస్తున్నాను. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెందుకు లేటు, రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఒక ఎలడపాటి బౌల్ తీసుకోవాలి. 2 కప్పుల మరమరాలు వేసుకోవాలి. చూడండి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఫ్రెష్ మరమరాలు అన్నమాట. ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమోటా ముక్కలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలి. ఉప్పు, కారం, చాట్ మసాలా వేసుకోవాలి. ఫ్రై చేసుకున్న గ్రౌండ్ నట్స్ వేసుకోవాలి. అలాగే నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడైతే 1 కప్పు సన్న మిక్సర్ వేసుకోవాలి. ఈ రెసిపీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. రోడ్డు సైడు బండి మీద అమ్ముతాడు కదా, అదే స్టైల్లో చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేనైతే ప్రతిరోజు ఏదో ఒక స్నాక్ చేస్తానన్నమాట. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి ఇలా రోజు ఏదో ఒకటి చేసి పెడతాను. మేము బయట అయితే అస్సలు కొనమన్నమాట. చూడండి, పిడత కింద పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసేస్తా. టేస్ట్ చాలా బాగుంది. మా పాప అయితే ఎప్పుడు తినేద్దామా అని చూస్తుందన్నమాట. ఈ రెసిపీలో అయితే బొటానీ చాట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం బయట రోడ్ సైడ్ కొనుక్కున్నప్పుడు బొటానీ చాట్ వేసి చేస్తాడనమాట. ఆ చాట్ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఈ రెసిపీ అయితే వేరేగా ఉంటుంది. టేస్ట్ సూపర్గా ఉంది. చాలా బాగుంది. ఓకే అండి, ఈ చల్లని వాతావరణంలో ఇలా పిడత కింద పప్పు చేసుకుని తింటే సూపర్గా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే అమ్మ చేతి గమ్మదనం ఛానల్కి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.